ఈ వీడియోలో మనం ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్లోని వైరస్ని ఎలా రిమూవ్ చేయాలో తెలుసుకుందాం. అలాగే ఇందులో ఉన్న స్టెప్స్ని కనుక మీరు ఫాలో అయితే ఖచ్చితంగా మీ మొబైల్లో ఉన్న వైరస్ అలాగే మాల్వేర్ కూడా రిమూవ్ అయిపోతుంది. వీడియోని స్టార్ట్ చేసే ముందు హాయ్ ఫ్రెండ్స్, నా పేరు శంకర్, మీరు చూస్తున్నారు శంకర్ సైన్స్ అండ్ టెక్ ఛానల్. నిజానికి మన స్మార్ట్ ఫోన్లో ఉండే ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ అనేది మన మొబైల్లో ఎటువంటి వైరస్ రాకుండా కాపాడుతుంది. కాబట్టి వైరస్ లేదా మాల్వేర్ అనేది మన మొబైల్లో డైరెక్ట్గా ఇంజెక్ట్ అయితే అవ్వదు. మీరు ఎప్పుడైతే అడ్వాన్స్డ్ ఫీచర్స్ కోసం బయట వెబ్సైట్ నుండి ఏపీకే ఫైల్స్ని డౌన్లోడ్ చేసుకొని వాటిని ఇన్స్టాల్ చేస్తారో అప్పుడే మన మొబైల్లో మాల్వేర్ లేదా వైరస్ అనేది ఇంజెక్ట్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. అలాగే స్పామ్ వెబ్సైట్స్ని ఓపెన్ చేయడం వల్ల అయినా, లేదంటే మనకి తెలియని మెయిల్స్ నుండి ఫిషింగ్ అటాక్కి గురవడం వల్ల కూడా ఈ వైరస్ అనేది మన మొబైల్లో ప్రవేశించవచ్చు. ఇలాంటి వైరస్ లేదా మాల్వేర్స్ని మన మొబైల్లో రిమూవ్ చేయడానికి ప్లేస్టోర్లో మనకి చాలా రకాలైన యాప్స్ దొరుకుతాయి. కానీ వీటిలో ఏదైనా మీరు ఇన్స్టాల్ చేసినట్లయితే ఖచ్చితంగా మీరు మోసపోయినట్టే. ఎందుకంటే అవి చూపించడం మాత్రం మనకి వైరస్ అనేది లేనట్టు చూపిస్తుంది. కానీ నిజానికి మన ఫోన్లో వైరస్ ఏదైతే ఉంటుందో అది అలాగే ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్, మీ మొబైల్లో వైరస్ ఉందో లేదో చెక్ చేసుకోవడానికి ఒక సింపుల్ ట్రిక్ అయితే ఉంది. దాన్ని స్క్రీన్పై చూడండి. దానికోసం ముందుగా మీరు ప్లేస్టోర్ని ఓపెన్ చేయండి. ప్లేస్టోర్ని ఓపెన్ చేసిన తర్వాత పైన రైట్ సైడ్లో మీ ఐకాన్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు ప్లే ప్రొటెక్ట్ అనే ఆప్షన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇక్కడ స్కాన్ అని మరొక ఆప్షన్ ఉంటుంది, దాని మీద ప్రెస్ చేసినట్లయితే మీ మొబైల్లో యాప్స్ అన్నిటిని ప్లేస్టోర్ అనేది స్కాన్ చేస్తుంది. సో స్కాన్ చేసి ఇలా నో హార్మ్ఫుల్ యాప్స్ ఫౌండ్ అంటే మీరు సేఫే. ఇక్కడ మీరు రెండు ఆప్షన్స్ని ఆన్ చేసుకున్నారో లేదో చెక్ చేసుకోండి. అలాగే మరొకసారి మీరు సెట్టింగ్స్లోకి వెళ్ళండి. సెట్టింగ్స్లోకి వెళ్ళి యాప్స్ అనే ఆప్షన్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసినట్లయితే మీకు మీ మొబైల్లో ఇన్స్టాల్ అయిన ప్రతి యాప్ అనేది ఇక్కడ కనిపిస్తుంది. సో ఒకవేళ మీకు ఏదైనా సస్పీషియస్గా ఇక్కడ యాప్స్ ఏవైతే కనిపిస్తాయో వాటన్నిటిని డిలీట్ చేసేయండి. ఇక్కడ చూసారంటే నా మొబైల్లో ఉన్న ప్రతి యాప్ అనేది ఇక్కడ కనిపిస్తుంది. సో ఎప్పుడైతే మనం ఇన్స్టాల్ చేయకుండానే మన మొబైల్లో ఏదైనా సస్పీషియస్గా యాప్ కనిపిస్తే కనుక వెంటనే అన్ఇన్స్టాల్ చేయడానికి ట్రై చేయండి. ఒకవేళ అన్ఇన్స్టాల్ అవ్వట్లేదు, లేదంటే అది ఖచ్చితంగా మీకు చూపించట్లేదు అంటే కనుక నేను ఒక ట్రిక్ చెప్తాను, దాన్ని ఖచ్చితంగా ఫాలో అవ్వండి. ఫస్ట్ ఆఫ్ ఆల్, మీరు పవర్ బటన్ని లాంగ్ ప్రెస్ చేసి పవర్ ఆఫ్ బటన్ని లాంగ్ ప్రెస్ చేస్తే మీకు సేఫ్ మోడ్ వస్తుంది. దాని మీద క్లిక్ చేస్తే ఫోన్ అనేది ఒకసారి రీస్టార్ట్ అవుతుంది. రీస్టార్ట్ అయిన తర్వాత మనం ఫోన్లో వచ్చిన ప్రీ ఇన్స్టాల్డ్ యాప్స్ ఏవైతే ఉంటాయో అవి మాత్రమే ఎనేబుల్లో ఉంటాయి. అలాగే ప్లేస్టోర్ నుండి మనం ఏవైతే ఇన్స్టాల్ చేసిన యాప్స్ ఉంటాయో అవన్నీ డిసేబుల్లో ఉంటాయి. తర్వాత వెంటనే మీరు సెట్టింగ్స్లోకి వెళ్ళండి. సెట్టింగ్స్లోకి వెళ్ళి యాప్స్ అనే ఆప్షన్ని క్లిక్ చేయండి. యాప్స్ అనే ఆప్షన్ని క్లిక్ చేసినట్లయితే మనకి మన మొబైల్లో ఇన్స్టాల్ అయిన ప్రతి యాప్స్ అనేవి ఇక్కడ వస్తాయి. ఏ యాప్ అయితే మీరు ఇన్స్టాల్ చేయకుండానే మీ మొబైల్లో ఇక్కడ చూపిస్తుందో ఆ యాప్ని మీరు ఇక్కడ బాటంలోకి వచ్చినట్లయితే 4 స్టాప్ ఉంటుంది. సో ఫస్ట్ దాన్ని స్టాప్ చేయండి. స్టాప్ చేసిన తర్వాత అన్ఇన్స్టాల్ అనే ఆప్షన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేసి మీరు అన్వాంటెడ్ యాప్స్ని అన్ఇన్స్టాల్ చేయొచ్చు. దీనివల్ల మ్యాక్సిమం మన మొబైల్లో మాల్వేర్ అంతా పోతుంది. అలాగే మీరు మళ్ళీ మామూలుగా తేవాలంటే రీస్టార్ట్ చేయండి. సో రీస్టార్ట్ చేసినట్లయితే మళ్ళీ యాప్స్ అన్నీ కూడా మనకి మామూలుగా కనిపించడం స్టార్ట్ అవుతాయి. 95% ఆఫ్ ద పీపుల్కి ఈ ట్రిక్ అనేది వర్కౌట్ అవుతుంది. ఒకవేళ అది వర్కౌట్ అవ్వకపోతే మీ ఇంపార్టెంట్ డేటాని కాపీ చేసుకొని ఫోన్ని హార్డ్ రీసెట్ చేయండి. ఖచ్చితంగా మీకు సొల్యూషన్ అనేది దొరుకుతుంది. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. ఒకవేళ ఈ వీడియో ద్వారా మీకు ఎంతో కొంత నాలెడ్జ్ అనేది తెలిసిందని నేను అనుకుంటున్నాను. అండ్ అలాగే ఒకవేళ ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే వీడియోని లైక్ చేయండి. అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇలాంటి మంచి మంచి కంటెంట్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.